వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. ట్రంప్ విందులో దొండగుడు కాల్పులు జరిపాడు. వెంటనే అప్రమత్తమయ్యారు సీక్రెట్ ఏజెంట్లు. ఈ దాడి తర్వాత ట్రంప్ రెస్పాండ్ అయ్యారు. నేను భయపడుతూ బతికే రకం కాదు అని చెప్పేసి. మొత్తం మీద వైట్ హౌస్ లోనే కాల్పులు జరగడం అనేది పెద్ద కలకలం రేపిన పరిస్థితి సార్. ఈ ట్రంప్ పై హత్యాయత్నం జరిగిందని కూడా చూడాల్సిన అవసరం ఉందంటారు. ఇది ట్రంప్ పై హత్యాయత్నం జరగలేదు. అది మీకు క్లారిటీ ఏంటంటే నాట్ ఇన్ వైట్ హౌస్. వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ అని వాషింగ్టన్ లోని హిల్టన్ లో జరిగింది. సో ఇట్స్ నాట్ ఇన్ వైట్ హౌస్ ఎట్ ఆల్. సో బట్ డెఫినెట్గా మీరు అన్నట్లు ప్రెసిడెంట్ హాజరయ్యేటువంటి ప్రెసిడెంట్ ఫంక్షన్ అంటే ఎంత హై సెక్యూరిటీ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వెరీ బిగ్ సెక్యూరిటీ ల్యాబ్స్. ఇప్పుడు చంపాలని ప్రయత్నించినటువంటి అతను అంటే వాస్తవంగా ట్రంప్ మీద ఫైరింగ్ చేయలేదు. సో మీకు ఆ రూమ్ లోకి కూడా ఎంటర్ కాలేదు వాస్తవానికి. సో బట్ ఆ అసాసిన్ తనకు తాను అసాసిన్ గా అయిన ఆ ఇన్సిడెంట్ కు కొంత సేపటికి ముందు తన ఫ్యామిలీ మెంబర్స్ కు అండ్ అసాసిన్స్ మేనిఫెస్టో అని చెప్పి ఒక మేనిఫెస్టో పంపాడు. సో ఆ అఫీషియల్స్ ఆర్ మై టార్గెట్ ఫ్రమ్ హైయెస్ట్ టు ద లోయెస్ట్ అని అంటే క్లియర్గా ప్రెసిడెంట్నే టార్గెట్ చేస్తానికి వచ్చారన్నది క్లియర్. ఎందుకంటే అందులో ఇంకో మాట కూడా చెప్పాడు, నేను టాలరేట్ చేయలేను పిడోఫైల్, రేపిస్ట్, ట్రేటర్, నేను టాలరేట్ చేయలేను అని కూడా అన్నాడు. సో ఇదన్నీ క్లియర్గా ఎప్స్టీన్ ఫైల్స్, ట్రంప్ పైన ఆరోపణలు, సో ట్రంప్ను ఉద్దేశించి టార్గెట్ చేస్తానికి వచ్చాడన్నది వెరీ క్లియర్. అందులో ఒక పాయింట్ కూడా అన్నాడు, నేను ఇక్కడ ఎంత ఘోరంగా సెక్యూరిటీ ఉంది అంటే అవుటర్ లేయర్ ఎక్స్టర్నల్ థ్రెట్స్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ చాలా వీక్ అండ్ వల్నరబుల్ ఉంది. ఒక ఇరాన్ ఆపరేటివ్ ఎవరైనా ఎంటర్ అయితే చాలా సులభంగా ఎంటర్ కాగలడు. అంతా చెక్ చేస్తున్నారు బయట నుంచి వచ్చే వాళ్ళని, కానీ ఇదే హోటల్లో ముందుగానే చెక్ ఇన్ అయిన వాళ్ళ గురించి అసలు ఆలోచిస్తలేరు. వీళ్ళ సెక్యూరిటీలు ఇంత లోపం ఉంది అని రాస్తారు. అంటే క్లియర్గా ఆ హత్యా ప్రయత్నానికి వచ్చిన వ్యక్తి ఈజ్ హైడింగ్ ఈ చెక్ ఇన్ టు ద హోటల్ బిఫోర్, ముందే హోటల్కి వచ్చాడు. అందరినీ చెక్ చేశారు, హోటల్లో ఉన్న వాళ్ళు ఎవరిని చెక్ చేయలేదు. చాలా విచిత్రం చూడండి. ఇంత పెద్ద సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే మామూలు సెక్యూరిటీ ల్యాబ్స్ కాదు కదా. మీకు ట్రంప్ క్యాంపెయిన్ టైంలో కూడా అది కూడా వెరీ బిగ్ సెక్యూరిటీ ల్యాబ్స్. ట్రంప్ తనను తాను కాపాడుకున్నాడు. సీక్రెట్ సర్వీస్ వాళ్ళు తర్వాత ఎంటర్ అయ్యారు. సో సీక్రెట్ సర్వీస్ వాళ్ళ పనేంటి, సో ట్రంప్ పైన అటాక్ కాకముందే నిర్వీర్యం చేయాలి. సో కానీ అప్పుడు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో జరిగినప్పుడు తనకు తాను ఇలా సడన్గా ఈ ప్రొటెక్టెడ్ హిమ్సెల్ఫ్. మరి అది కానీ ట్రంప్ను తర్వాత వీళ్ళు సెక్యూరిటీ సర్వీస్ వాళ్ళు వాడిని పట్టుకున్నారనుకోండి, చాలా సింపుల్ సెక్యూరిటీ ప్రోటోకాల్ కదా. మీరు ఒక హోటల్లో ఒక ప్రెసిడెంట్ హాజరవుతున్నాడు, మరి ఆ హోటల్లో ఉన్న వాళ్ళని చెక్ చేయరా? హోటల్లో ఎవరైనా హంతకులు వచ్చి ముందే వచ్చి చెక్ ఇన్ అయితే ఎంత ప్రమాదం. అలాగే ఇప్పుడు ఆ మీటింగ్లో ఉదాహరణ ఏంటంటే ఆ పక్కనే ఉన్న బిల్డింగ్, అంటే ట్రంప్ క్యాంపెయిన్ చేస్తున్న ప్లేస్కు పక్కనే ఉన్న బిల్డింగ్ రూఫ్ టాప్ నుంచి కాల్పులు జరిపారు. అంటే కనీసం ఆ దగ్గర ఉన్న బిల్డింగ్స్ రూఫ్ టాప్ కూడా చెక్ చేయరా? ఆశ్చర్యంగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు వైట్ హౌస్ సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే, వైట్ హౌస్ సెక్యూరిటీ మామూలుగా ఉండదు. మీకు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఉంటాయి, వైట్ హౌస్ పైన నో ఫ్లై జోన్ ఉంటుంది, మీకు రెడీగా ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటాయి, రేడార్స్ ఉంటాయి, మీకు ఆఖరికి చుట్టూ ఉన్న దగ్గరలో ఉన్న బిల్డింగ్స్ పైన కూడా సీక్రెట్ సర్వీస్ వాళ్ళు, పోలీస్ ఫోర్సెస్ ఉంటాయి. సో ఇంత పర్ఫెక్ట్గా వైట్ హౌస్ సెక్యూరిటీ ఉంటుంది. మరి ప్రెసిడెంట్ బయటికి వెళ్ళినప్పుడు ఒక ఈవెంట్ అటెండ్ అవుతున్నప్పుడు, మరి అప్పుడు కూడా క్యాంపెయిన్ టైంలో కూడా ఇది ఫార్మర్ ప్రెసిడెంట్ కదా. సో మరి ఇంత ఘోరమైన సెక్యూరిటీ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశంలో ఎందుకు ఉంది అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్. సో రెండవది ఏంటి అంటే, దీనికి కారణాలను కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇతను ఏ కారణమైనా దాన్ని ఖండించాల్సిందే. డెమోక్రసీలో పొలిటికల్ వైలెన్స్కు ఏ రకమైన చోటు ఉండకూడదు. కానీ మీరు క్లియర్గా చూస్తే ఇతని మోటివేషన్ ఏంటి? సో అతను జస్ట్ ఫ్యూ మినిట్స్ కొంతసేపటికి ముందు
ఈ అతని సీక్రెట్ సర్వీస్ వాళ్ళు పట్టుకునే ముందు, ఎందుకంటే కాల్పులు జరిపే ముందు అతను ఒక మేనిఫెస్టో తన ఫ్యామిలీ మెంబర్స్ని పంపాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వాళ్ళ బ్రదరే, అంటే ఈ మెసేజ్ అందుకున్న వాళ్ళ బ్రదరే పోలీసుని అలర్ట్ చేశారు, సో ఇలా జరగబోతోంది అని. సో బట్ మీకు అదే అలర్ట్ కనుక చేసి ఉండకపోతే ఇంకేమయ్యేదో. సో ఆయన రాశాను అందులో, చాలా ఈజీగా లోపలికి వెళ్తున్నారు, నేను అన్ని ఆయుధాలు మల్టిపుల్ వెపన్స్తో పోయినా నన్ను ఎవ్వడు పట్టించుకుంటలేరు, ఎవ్వడు చూస్తలేరు అని చెప్పి రాశాడు. కరెక్ట్గా ఆ జరుగుతున్న రూమ్ ఉంది, బాల్ రూమ్ అంటారు దాన్ని, అంటే హై రూఫ్తోని విశాలంగా మీటింగ్లు పెట్టుకోవడానికి ఉండే రూమ్ అది. సో ఆ రూమ్ ముందటి దాకా వెళ్ళేదాకా ఎవరు పట్టుకోలేదు. ఒక్కసారి కనుక లోపలికి వెళ్ళి ఉంటే అసలు మామూలు ప్రమాదం ఉండేది కాదు. సో అందువల్ల మరి ఇంత బిగ్ సెక్యూరిటీ లాస్ ఎలా జరిగింది, ఇది మొదటిసారి కాదు, దిస్ థర్డ్ టైం అటెంప్ట్ లైఫ్. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే ఇదే ప్లేస్లో గతంలో రొనాల్డ్ రీగన్ పైన జరిగింది అసాసినేషన్ అటెంప్ట్. అలాంటప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి కదా, ఒక దేశ ప్రెసిడెంట్ పైన గతంలోనే జరిగిందంటే. సో దట్ ఈస్ ద ఫస్ట్ డైమెన్షన్. సెకండ్ డైమెన్షన్ ఏంటంటే మోటివేషన్. అతను క్లియర్గా రాశాడు. సో మోటివేషన్ ఏంటంటే, నేను ఒక ట్రేటర్, ఒక రేపిస్ట్, ఒక పిడోఫైల్, అంటే ఇలాంటి క్యారెక్టర్ లేని పర్సన్ నాయకత్వంలో ఉండలేను అని. సో దాట్స్ ఎ వెరీ బిగ్ కామెంట్. అంటే ట్రంప్ ఎలా పోలరైజింగ్ ఫిగర్గా మారిపోయాడు అని. అంటే ట్రంప్ను ప్రేమించే వాళ్ళు అట్లే ఉన్నారు, ట్రంప్ను ద్వేషించే వాళ్ళు కూడా అదే స్థాయిలో ఉన్నారు. అంటే ప్రేమించే వారేమో ట్రంప్ పైన ఈగ వాలితే AK-47లతో వస్తున్నారు, ట్రంప్ను ద్వేషించే వారేమో ట్రంప్ టాలరేట్ చేయలేకపోతున్నారు. ఇంత ఎక్స్ట్రీమ్ పోలరైజింగ్ పర్సనాలిటీగా ట్రంప్ మారటానికి కారణం ట్రంపే. సో ఆయన ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్, ప్రపంచంలో అందరినీ శత్రువులు చేసుకోవడము. సో తన మిత్ర దేశాలు కెనడా, నాటో దేశాలు శత్రువులే, ఇండియా లాంటి ఫ్రెండ్లీ కంట్రీని దారుణంగా తిడుతుంటాడు, మీకు ప్రపంచంలో ఈ శత్రు దేశాలని ఎలాగో అటాక్ చేస్తుంటాడు. సో ఎవరిని వదిలివేస్తాడు ట్రంప్. సో తన దేశంలో సుప్రీంకోర్టును తిడతాడు, ఫెడరల్ రిజర్వ్ను తిడతాడు, రాజకీయ ప్రత్యర్థిని ఎలాగో తిడతాడు, ఇష్టం వచ్చినట్టుగా తాను నియమించిన టాప్ ఉన్నత స్థాయి అధికారులను, రాజకీయ అఫీషియల్స్ను, మినిస్టర్స్ను తీసేస్తుంటాడు. సో ఇంత విశృంఖలంగా ప్రవర్తించినప్పుడు ఒక మనిషి పట్ల విద్వేషం ఏ స్థాయిలో సమాజంలో పెరుగుతుంది. అందువల్ల ట్రంప్కు ట్రంపే ఎనిమి అనటానికి ఇది ఒక రెండవ ఉదాహరణ. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, ట్రంప్ ఇక్కడ చూడండి, ఇందులో కూడా ట్రంప్ రాజకీయాలే కనబడతాయి. ఈ ఇన్సిడెంట్ పట్ల హానెస్ట్గా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, సోషో పొలిటికల్ నరేటివ్స్ ఈ రకమైన పొలిటికల్ వయలెన్స్కు ఎంత కారణమవుతున్నాయి అనే మాట మాట్లాడకుండా ట్రంప్ ఇమీడియట్ రియాక్షన్స్ రెండున్నాయి. ఒకటి కాంట్రవర్షియల్ బాల్ రూమ్, ఒకటి అంటే ఇలాంటి ఒక పెద్ద హాలు, బాల్ రూమ్స్ అంటారు, దాన్ని వైట్ హౌస్లో $300 మిలియన్ కట్టాలని ఈ ట్రంప్ ప్రయత్నం. దానిపైన తీవ్ర వ్యతిరేకత అమెరికాలో కూడా వచ్చింది, ఇంత డబ్బుతో అవసరమా అని. ఇప్పుడు దీన్ని వాడుకోవడం మొదలుపెట్టాడు. చూడండి, ఇప్పుడు అర్థమైంది కదా నేను వైట్ హౌస్లో ఇలాంటి రూమ్ కట్టాలని ఎందుకు అనుకున్నాను. ఇప్పుడు ఇందులో 2500 మెంబర్స్ హాజరయ్యారు. సో ఇట్లాంటి ఎందుకు కట్టాలని, హై సెక్యూరిటీ, మీకు దుర్భేద్యమైన మీటింగ్ హాల్ ఉండాలి అని నేను ఎందుకు అన్నాను, చూడండి నా మాట నిజమైంది కదా అని ఈ ఇన్సిడెంట్ను తన రాజకీయ ఎజెండాకు వాడుకోవాలని చూస్తాడు, తన అడ్మినిస్ట్రేటివ్ ఎజెండాకు వాడుకోవాలని చూశాడు. అలాగే ఇంకోటి మన దిస్ ఈజ్ యాంటీ క్రిస్టియన్ అన్నాడు. చూడు అక్కడ కూడా, అంటే మన దగ్గర కూడా ఉంటుంది చూడండి, మనం ఎవరైనా విమర్శిస్తే, మోడీని విమర్శిస్తే యాంటీ హిందూ అంటారు ఇమీడియట్గా. అక్కడ కూడా చూడండి, ట్రంప్ ఇమీడియట్గా దాని స్టేట్మెంట్ ఇట్స్ అన్ యాంటీ క్రిస్టియన్. విచిత్రం ఏంటంటే అతను రాసిన తనకు తానుగా హంతకుడిగా అభివర్ణించుకున్న కోలీ థామస్ అలెన్ 31 ఇయర్స్ తనకు రాసింది ఏంటి అంటే, అందులో క్లియర్గా రాశాడు, ఒక అప్రెస్ అవుతున్న, అంటే అణచివేయబడుతున్న వారు ఉండగా తాను మౌనంగా, అంటే ఇంకో చెంప చూపెట్టడం లాంటి చేస్తే, ప్రేక్షక పాత్ర పోషిస్తే అది క్రిస్టియన్ బిహేవియర్ కాదు, ఒక క్రైస్తవుడు ప్రవర్తించాల్సిన తీరు కాదు అన్నాడు. అని యాంటీ క్రిస్టియన్ ఎక్కడ ఉంది?
యువర్ ఇన్వోకింగ్ క్రిస్టియన్ వాల్యూస్. ట్రంప్ విధానాలను ప్రశ్నించకపోవడం అనేది క్రిస్టియన్ వాల్యూస్ కావు అని అన్నాడు. అలాంటిది ఆయన ఇప్పుడు దీని వెంటనే యాంటీ క్రిస్టియన్ అంటే వెంటనే ఇలాంటి ఇన్సిడెంట్ కూడా తన పొలిటికల్ కన్సాలిడేషన్కు వాడుకుంటున్నటువంటి రాజకీయాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక వరల్డ్ గ్రేటెస్ట్ డెమోక్రసీలో. ఇక నాలుగవది ఏంటంటే ఇదేమి కొత్త ఎందుకు ఇది ఇప్పుడు ట్రంప్ మీదనే మూడోసారి. అంతకుముందు చార్లీ కర్క్ పైన జరిగింది, అంతకుముందు ఒక మిన్నసోటాలోని స్టేట్ లా మేకర్ మీద జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఒక టాక్సిసిటీ అమెరికన్ సమాజంలో పెరిగిపోయింది థ్యాంక్స్ టు ట్రంప్. ఇది మొదటి నుంచి అమెరికాలో ఈ రేసిస్ట్ భావజాలం బలంగా ఉంది నల్ల జాతీయుల పట్ల. ఇప్పుడు ఆ సమాజంలో ఫాల్ట్ లైన్స్ ఎక్కడైనా ఉంటాయి, మన దేశంలో ఉంటాయి, అమెరికాలో ఉంటాయి. అక్కడ లీడర్షిప్ చేయాల్సిన పని ఏంటంటే ఆ ఫాల్ట్ లైన్స్ బ్రిడ్జ్ చేయగలగాలి. కుల ద్వేషం ఉంటుంది, మత ద్వేషం ఉంటుంది, ప్రాంతీయ దురభిమానాలు ఉంటాయి, అనేక రకాల ద్వేషాలు దురభిమానాలు సమాజంలో ఉంటాయి. వాటినే ఫాల్ట్ లైన్, సోషల్ ఫాల్ట్ లైన్స్ అంటారు. సో పొలిటికల్ సోషాలజీ చెప్పేది ఏంటంటే ఈ సోషల్ ఫాల్ట్ లైన్స్ను బ్రిడ్జ్ చేయడమే పాలిటిక్స్ పని. పాలిటిక్స్ ఈజ్ సపోజ్ టు యునైట్ పీపుల్. పాలిటిక్స్ ఈజ్ సపోజ్ టు యునైట్ పీపుల్ అయితే మన ప్రపంచంలో రాజకీయాల్ని డివైడ్కు వాడుకుంటున్నారు. సో ఒక పాలిటిక్స్ ఎప్పుడైతే సమాజాన్ని డివైడ్ చేస్తాయో భయంకరమైన స్థాయిలో డివిజన్ టాక్సిసిటీ సమాజంలో పెంచి పోషిస్తారో దాని దుష్ఫలితాలు ఎవరిపైనా ఆధారపడవు. అండ్ యూ క్రియేట్ టాక్సిక్ సార్క్. ఇప్పుడు మీరు కాలుష్యం క్రియేట్ చేస్తారు, ఒక చెత్త తీసి బయట ఇష్టమైతే పడేస్తారు. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ వాసన మీకు వస్తుంది కదా. మీరు అనుకుంటారు నాకు రాదు పక్కోనికి వస్తుంది అని, కానీ అది మీకు కూడా వస్తుంది. సో అందువల్ల టాక్సిసిటీ అనేది సమాజంలో ఒక విషతుల్యతను సృష్టిస్తే అది నీ చేతిలో ఉండదు. ఆ దుష్ఫలితాలు అన్కంట్రోలబుల్గా ఉంటాయి. సో ఇప్పుడు అమెరికన్స్. ఐదవది గన్ కల్చర్. ఇది అమెరికాలో మొదటి నుంచి ఉన్న సమస్య. సో అఫ్కోర్స్ ఈయన గన్సే పట్టుకున్నాడు, ఆ కత్తులు కూడా పట్టుకెళ్ళాడు. అంటే వాళ్ళ కత్తులు గన్స్కు తేడా ఉంది కదా. కత్తితో అటాక్ చేయాలంటే ఈజీ కాదు, గన్తో అటాక్ చేయడం సులభం కదా. ఒకటి కాదు 2-3 గన్లు పట్టుకొని వెళ్ళాడు. మరి ఇంత ఫ్రీగా గన్స్ ఎలా అవైలబుల్ ఉన్నాయి అనేది దానికి ట్రంపే బిగ్ సపోర్టర్ గన్ లాబీకి. సో తుపాకీ పట్టుకునే స్వేచ్ఛ ఉండాలి అని వాదించే రిపబ్లికన్లు ట్రంప్ కారణం. ఆరోది ఏంటంటే ఈ వైట్ రేసిస్ట్ సుప్రీమసీ విపరీతంగా పెరగడమే కాదు, ఒక హైలీ కన్జర్వేటివ్ ఒపీనియన్స్ పెరగడమే కాదు, అన్ని కూడా ఎక్స్ట్రీమ్ ఒపీనియన్స్ పెంచడం వల్ల సమాజంలో ఏమవుతుంది అంటే సో మనుషులు కూడా ఎక్స్ట్రీమ్గా అవుతారు. అన్ఫార్చునేట్లీ మన దగ్గర కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా పాలిటిక్స్లో అదే రకమైన టాక్సిసిటీ పెరుగుతుంది, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే అది చాలా ప్రమాదకరం. సమాజంలో మీరు ద్వేషాన్ని ప్రత్యర్థుల మీద పెంచి పోషించినా అది అక్కడ ఆగదు ఎవరైనా. అందువల్ల మీకు అమెరికా నుంచి మనం నేర్చుకోవాలి ఏంటంటే ఈ పోలరైజేషన్, ఈ టాక్సిసిటీ సమాజానికి మంచిది కాదు. డెమోక్రసీలో వీ కెన్ డిఫర్, వీ కెన్ ఆర్గ్యూ, వీ కెన్ క్రిటిసైజ్, వీ కెన్ కౌంటర్. కానీ అబ్యూజెస్, దారుణమైన అవమానాలు, ఇన్సల్టింగ్. ఇప్పుడు ట్రంప్ మాట్లాడే పద్ధతి చూడండి. ఇండియాను పట్టుకొని హెల్ హోల్ అంటాడు, మీరు డెడ్ ఎకానమీ అంటాడు. సో ఇమ్మిగ్రెంట్లను పట్టుకొని వీళ్ళు భయంకరమైన ఉన్మాదులు అంటాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే సమాజం రాడికలైజ్ అవుతుంది. ఇప్పుడు సమాజం రాడికలైజ్ అయితే దాని పర్యవసనం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అది రిలీజియస్ రాడికలైజేషన్ కానీ, అది పొలిటికల్ రాడికలైజేషన్ కానీ, అది ఐడియాలజికల్ రాడికలైజేషన్ కానీ సమాజానికి మంచిది కాదు. ఇప్పుడు అమెరికాలో కూడా మీరు ఒకవైపేమో ఎక్స్ట్రీమ్ ఫార్ రైట్, అల్ట్రా రైట్, వైట్ రేసిస్ట్ సెక్షన్ ఒకవైపు, ఇంకోవైపేమో లెఫ్ట్ ఎక్స్ట్రీమ్ సెక్షన్ ఒకవైపు. సో సమాజాన్ని ఇంత నిట్ట నిలువునా చీల్చడం ఎందుకు అనేదే ప్రశ్న. సో మీకు ఇప్పుడు ఇతను చూస్తే ఏదో చదువురాని మిడిమిడి జ్ఞానం ఉండి ఒక ఇగ్నోరెన్స్తో ఉన్మాదంలోకి వెళ్ళాడంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ కేస్ ఆల్ టుగెదర్. మీకు ఇది హైలీ క్వాలిఫైడ్ కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనేది అమెరికాలో వన్ ఆఫ్ ద టాప్ స్కూల్స్లో ఒకటి. అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాడు. ఇది కంప్యూటర్ సైంటిస్ట్.
నాసాలో రీసెర్చ్ ఫెలో నాసాలో. సో ఈజ్ ఏ వీడియో గేమ్ క్రియేటర్, గేమ్స్ క్రియేట్ చేస్తారు. సో ఇంత హైలీ టాలెంటెడ్, ఈ వర్క్ యాజ్ ఎ టీచర్ ఆఫ్ ద మంత్ అవార్డు కూడా పొందాడు. సో టీచర్ ఆఫ్ ద మంత్గా. సో అంత హైలీ క్వాలిఫైడ్ కూడా ఇంతటి రాడికలైజేషన్కి మనిషి గురైతే, ఇప్పుడు మనకు ఎప్పుడు కూడా మనిషి విపరీతమైన భావోద్వేగాలకు గురైనప్పుడు విచక్షణ కోల్పోతాడు, వివేకం కోల్పోతాడు. సో అందువల్ల మన శతక సాహిత్యంలో కూడా ఇలాంటి ఉదాహరణలు చాలా ఉంటాయి. తన కోపము తన శత్రువు అని. మీరు ఈ రకమైన భయంకరమైనటువంటి వాతావరణాన్ని, ఆలోచనల్ని పెంచి పోషిస్తున్న అమెరికన్ సమాజం, నాయకత్వం వహిస్తున్న వారు చేస్తున్న ఉన్మాదపూరితమైన వ్యవహారాల వల్ల ఇవాళ ఈ పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు. అంటే ఏ కారణాలు ఏదైనా మళ్ళీ చెప్పేది, ట్రంప్పై దాడికి యత్నించడాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. వైలెన్స్ అండ్ పొలిటికల్ వైలెన్స్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ డెమోక్రసీ వాట్స్ ఎవర్. నువ్వు ఏ రీజన్ అని చెప్పు, ఎంత దారుణమైనది. ఈజ్ అన్ ఎలక్టెడ్ ప్రెసిడెంట్, ఓకే, పీడోఫైల్, రేపిస్ట్, ట్రేటరు, ఎవరికి అభిప్రాయం ఉన్నంత మాత్రం అయిపోడు కదా. దట్ ఈస్ ఫర్ ద కోర్ట్స్ టు డిసైడ్, దట్ ఈస్ ఫర్ ద పీపుల్ టు డిసైడ్ కదా. ప్రజలు ఎన్నుకున్నారు కదా ఆయన ఎలాంటి వాడు అనేది. మీరు నేను ఎవరి జడ్జిమెంట్లు వాళ్ళకు ఉండొచ్చు ట్రంప్ పైన, బట్ ద రియాలిటీ ఈజ్ ఎలక్టెడ్ బై ద పీపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా ప్రజలు ఎన్నుకున్న నాయకుడిని మనం ఎవరము కాదంటానికి పర్సనల్ జడ్జిమెంట్స్ అనేది కాదు కదా. పర్సనల్ జడ్జిమెంట్స్, పర్సనల్ ప్రెజడిసెస్తో ఒక పర్సన్కు ఉండే రోల్ను అంచనా వేయకూడదు. వెల్, ఆయన విధానాలను వ్యతిరేకించవచ్చు, ఈవెన్ ఆయన వ్యక్తిత్వాన్ని కూడా వ్యతిరేకించవచ్చు. బట్ దట్ డజంట్ మీన్ మనం మర్చిపోకూడదు. వీ షుడ్ బి కాన్షియస్, వీ షుడ్ నాట్ బి అబ్లీవియస్ టు ద ఫ్యాక్ట్ ఏంటి, ఈ ద ప్రెసిడెంట్, ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆంధ్రప్రదేశ్లో డీజిల్, పెట్రోల్ కొరత తీవ్ర స్థాయికి చేరుకుంది. 70% బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తూ ఉన్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వ్యవసాయ పనుల కోసం డీజిల్ లేక రైతులు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఆరోపణలు చేస్తోంది. సార్, ఈ పాపం సర్కారుదే. దేశంలో ఎక్కడా లేని ఇంధన సంక్షోభం ఒక్క ఏపీలోనే ఎందుకుంది? పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కొరతే లేదు కదా అని చెప్పేసి. సో ఈ డీజిల్ అండ్ పెట్రోల్ కొరతపై సీఎం చంద్రబాబు ఈ కారణాలు ఏంటి అనే దాని మీద విచారణకు ఆదేశించాలి అని చెప్పి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి. సార్, చర్యలు తీసుకుంటూ ఉన్నాం అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. తప్పైతే ఖచ్చితంగా సర్కార్దే అని చెప్పి వైసీపీ అంటోంది. ఏంటి సార్ తప్పే? మీకు దేశంలో ఎక్కడా లేదన్న నిజం కాదు. ఇవాళ తెలంగాణ ఎడిషన్లో కూడా అదే ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు చూస్తే పెట్రోల్ బంక్లను మూసేసి ఉన్నాయి. హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. మన ఇది షుడ్ నాట్ ఆంధ్రప్రదేశ్ని బ్లేమ్ చేయకూడదు, చంద్రబాబు నాయుడిని ప్రతిదానికి బ్లేమ్ చేయకూడదు కదా. ఎందుకంటే హైదరాబాద్లో కూడా నేను ఈ వార్త చూసి, తెలంగాణ ఎడిషన్లో కూడా మీకు సేమ్ వార్త ఉంది కదా. మీకు స్టాక్స్ ఉన్న పెట్రోల్ బంకులు మూసేశారని. సో అన్నట్టు మేము చూసుకుంటూ కూడా వచ్చాను. నేను ఇంటి నుంచి ఇక్కడికి వచ్చి స్టూడియోకి వచ్చేంతసేపు సో క్లియర్గా అంతటా పెట్రోల్ బంకులు మూసేస్తున్నాయి. సో ఇది అందువల్ల ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. దేశంలో అంతటా లేదన్నది నిజం కాదు. తెలంగాణలో కూడా లేదు కదా అంటే తెలంగాణలో ఉన్నదని పేపర్లో రాస్తుంటే అది మనం ఆ ప్రాక్టికల్ అనుభవం కదా మేము మూసేస్తున్నాం. సో అయితే అదే సమయంలో మరి చంద్రబాబు నాయుడు అన్న కీలకమైన పాయింట్ ఏంటంటే, 3 రోజుల కిందనే సమస్యను గుర్తిస్తే అధికారులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ప్రశ్న కూడా వస్తుంది కదా. సో పొలిటికల్ అకౌంటబిలిటీ నుంచి సింగపూర్లో క్లాసులు చేస్తానని చెప్పుకోండి వినడానికి మంత్రులను పంపించారు, 6 మంత్రులు. మరి ఇక్కడ పొలిటికల్ అకౌంటబిలిటీ ఉండదు, ఇక్కడ అధికారుల అకౌంటబిలిటీనా? ఇప్పుడు ఇక్కడ ఒక ట్రెండ్ మనకు కనబడుతుంది. ప్రతిదానికి అధికారులను తిడుతూ ఉంటారు, ఎమ్మెల్యేలను తిడుతూ ఉంటారు, మంత్రులు తిడుతూ ఉంటారు. అండ్ మీకు పనిచేసేది ఎవరు అంటే ముగ్గురు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. ఇది మంత్రులను, ఎమ్మెల్యేలు, అధికారులను, ఐఏఎస్ అధికారులు అందరూ తిట్టుడే. ఎవ్వరు పనిచేస్తలేరు, రోజు వార్తలు చూసి ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరు పనిచేస్తలేరు అన్న భావన కలుగుతుంది. సో ఫస్ట్ టైం మీకు సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది అంటే పొలిటికల్ అకౌంటబిలిటీ కదా. ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే, మీకు అబ్దుల్ కలాం బయోగ్రఫీలో చెప్తాడు, ఫస్ట్ టైం మీకు శాటిలైట్ లాంచ్ వెహికల్ ఫెయిల్ అవుతుంది. అబ్దుల్ కలాం వాజ్ ద ఇన్ఛార్జ్. వెహికల్ ఫెయిల్ అయినప్పుడు ఆ అధికారి, అంటే ఆయన మొత్తానికి ఇన్ఛార్జ్ ఉండొచ్చు, ఆ అధికారి దాన్ని చెప్పబోతుంటే బాధ్యత నాది, పొరపాటు అంటే
ఆయన పక్క జరిపి కలామే ముందుకొచ్చి మాకు పొరపాట్లు కొన్ని జరిగాయి, మేము ఈ తప్పులు చేశాం, మళ్ళీ సరి చేసుకుంటామని ఓనర్షిప్ అనేది లీడర్షిప్ తీసుకున్నది. సెకండ్ టైం సక్సెస్ అయింది. సక్సెస్ అయినప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఏంటంటే సక్సెస్ అయినప్పుడు ఏం చేశాడు కలాం, ఆయన చెప్పలే, ఇంకొని కిందని పంపించాడు, నువ్వు క్లెయిమ్ చేసుకోని. అది లీడర్షిప్ అంటే ఫెయిల్ అయినప్పుడేమో తాను ఓన్ చేసుకున్నాడు, సక్సెస్ అయినప్పుడేమో తన కింది వరకు ఇచ్చాడు ఆ గౌరవాన్ని. మన రాజకీయ నాయకత్వం రివర్స్, సక్సెస్ అయినప్పుడు వీళ్ళు ఓన్ చేసుకుంటారు, ఫెయిల్ అయినప్పుడు వారు అధికారుల మీద పడేస్తారు. సో అది ఎట్లా లీడర్షిప్ అవుతుంది? పొలిటికల్ అకౌంటబిలిటీ అని సింగపూర్లో లెసన్స్ మరి ఇది ఇలా ఉండాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరత జరిగితే 3 రోజుల కింద అధికారులు గుర్తిస్తే అధికారులను వాయించడం కాదు, ముఖ్యమంత్రి ఇంట్రాస్పెక్షన్. మరి ముఖ్యమంత్రి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయాడు అంటే ముఖ్యమంత్రికి ఇప్పుడే తెలిసింది అంటే 3 రోజుల దాకా ఎందుకు తెలియలేదు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రత్యేకత రియల్ టైం గవర్నెన్స్ కదా, ఆర్టీజీఎస్ కదా. సో రియల్ టైం గవర్నెన్స్ అంటే అర్థం ఏంటి? మనము లైవ్ టెలికాస్ట్ లాగా రియల్ టైం గవర్నెన్స్ అంటే. లైవ్ టెలికాస్ట్ అంటే మనం జరుగుతున్నప్పుడే మానిటర్ చేస్తుంటారు. సో రియల్ టైం గవర్నెన్స్ అనే చెప్పే చంద్రబాబు పాలనలో 3 రోజుల కింద తెలిస్తే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? అది ముఖ్యమంత్రి దాకా ఎందుకు రాలేదు? మరి ముఖ్యమంత్రికి ఎందుకు తెలవలేదు ఆంధ్రప్రదేశ్లో 3 రోజులుగా సమస్య ఉన్నా? ఈ ప్రశ్నకు ఆన్సర్ మరి వాట్ ఈజ్ రియల్ టైం గవర్నెన్స్? సో నినాదాలకు కాదు కదా, విధానాలు ఉండాలి కదా. అలాగే డబుల్ ఇంజన్ సర్కార్, మీకు ఇంకో పాయింట్, పోనీ తెలంగాణలోనో తమిళనాడులోనో కొరత ఉంది, కర్ణాటకలో ఉంది అంటే వీ కెన్ అండర్స్టాండ్, మన దేశంలో తెలుసు కదా. సో మీకు వ్యాక్సిన్స్ అప్పటి నుంచి చూసాం కదా ఇది. సో పొలిటికల్గా ఏం అనుకూలంగా ఉన్న వాటికి ఎరువులు కూడా అప్పుడు చూసాం కదా. ఇదే ప్రభుత్వం చెప్పారు కదా, చూడండి డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనం ఏంటి, మనకు ఎరువుల సప్లై బ్రహ్మాండంగా జరుగుతోంది అని చెప్పారా లేదా లాస్ట్ సీజన్లో? మరి డబుల్ ఇంజన్ సర్కార్లో ఎరువులు మంచిగా సప్లై అయినప్పుడు డీజిల్ పెట్రోల్ ఎందుకు సప్లై అవుతలేదు? డబుల్ ఇంజన్ సర్కార్లో ఎరువులు సప్లై అయినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అని గొప్పగా క్లెయిమ్ చేసుకున్నారు, డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే ఇది అని. మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రానప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ అనే క్వశ్చన్ రాకుండా ఉంటుందా? ఎందుకు లేదు అనేది మరో ముఖ్యమైన ఫ్యాక్టర్. ఇంకో ఫ్యాక్టర్ ఏంటి అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, సో ఎందుకు మరి సప్లైస్లో ప్రాబ్లమా లేకుంటే డిస్ట్రిబ్యూషన్లో ప్రాబ్లమా? నో స్టాక్ బోర్డు కనబడకూడదు అంటే ఏం చేస్తారా? పెట్రోల్ డీజిల్ సప్లై లేకపోతే పెట్రోల్ బంక్ నో స్టాక్ పెట్టకపోతే ఎస్ స్టాక్ అని పెడతారా? సో మనం ఆలోచించాల్సింది అంటే రూట్ కాజ్ అనాలిసిస్ అని ఉంటుంది. సో యూ హ్యావ్ టు చీఫ్ మినిస్టర్ రివ్యూలో చేయాల్సింది ఏంటంటే అధికారులను నో స్టాక్ బోర్డు కనిపించకూడదు నాకు, వాట్ కెన్ దే డూ? సో నో స్టాక్ కనిపించకూడదు అంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఒక హోటల్ ఉంటుంది, హోటల్కి కావాల్సినటువంటి ఆయిల్ పిన్లు ఏవి తేరు, అది ఓనర్ తెప్పియాడు, కానీ మేనేజర్కి చెప్తాడు నో స్టాక్ బోర్డు కనిపించకూడదు నా దగ్గర అంటాడు. ఇట్లా ఆయన ఏం చేస్తాడు? ఓనర్ డబ్బులు ఇక ఏవి మెటీరియల్ తెప్పియకపోతే వంట ఎట్లా జరుగుతుంది? వంట మంచి నాకు అదంతా అనవసరం, నో స్టాక్ బోర్డు కనబడకూడదు అంటే ఎట్లా? సో రూట్ కాజ్ అనాలిసిస్ సమీక్షలో చేయాల్సింది అంటే రూట్ కాజ్ అనాలిసిస్ అంటారు. సో ప్రాబ్లం ఎక్కడుంది, ఎందుకుంది, ఇలా అప్రమత్తంగా ఉండడం ఎలా? ఎందుకంటే ఈ ప్రాబ్లం ఇప్పుడు మీకు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్లోబల్గా కూడా సప్లైస్ ఈజీ అయినాయి. ఇప్పుడు హార్మోజ్ ద్వారా ఆయిల్ షిప్స్ వస్తున్నాయి, గ్యాస్ షిప్స్ వస్తున్నాయి, నరేంద్ర మోడీ డిప్లొమసీ ప్రభావం అని చెప్తున్నారు. మరి ఈ ఇండియాకు ఆయిల్ డీజిల్ గ్యాస్ వచ్చినాక ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వస్తలేదు? ఇక్కడ ఒకవైపు కూటమి నేతలు చెప్తున్నారు కదా మోడీ డిప్లొమసీ చూడండి, మన బ్రహ్మాండంగా ఇంత వార్ టైంలో కూడా ఎక్కడా సప్లైస్ ఆగడం లేదు అని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే మీకు ఆంధ్రప్రదేశ్లో స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఉంటాయి, వ్యూహాత్మక చమురు నిల్వలు మన దేశంలో ఉన్నవి విశాఖపట్నంలో ఒకటి ఉంది, ఇంకోటి కర్ణాటక అనుకుంటా, 2 ఉన్నాయి. సో వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్న ఆంధ్రప్రదేశ్లోనే చమురు కొరత ఏంటి? అఫ్కోర్స్ అందులోకి ఆంధ్రప్రదేశ్కి వస్తుందని నేను అంటలేను. సో వ్యూహాత్మక చమురు నిల్వలు ఉన్న చోటనే చమురు కొరత ఏంటి అనే ప్రశ్నకైతే ఆన్సర్ చెప్పాలి కదా. అందులో మనకు ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇస్ నోన్ ఫర్ అడ్మినిస్ట్రేషన్, 30 ఏళ్ల తర్వాత కూడా ఆలోచించగలిగే సామర్థ్యం ఉన్న నాయకుడు. అది చంద్రబాబు అనేక సార్లు చెప్పాను కదా, నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తాను, అది నిజం కూడా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయిన ఈ సేవ పెట్టినప్పుడు ఎవరైనా ఊహించామా
ఈ గవర్నెన్స్ ఈ స్థాయికి వస్తుందని విమర్శించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ఐటీని ప్రోత్సహించినప్పుడు ఎవరైనా ఊహించామా ఇలా ఈ స్థాయిలో వస్తుందని? బట్ అందువల్ల ఆ ఆయన క్లెయిమ్లో లెజిటిమసీ కూడా ఉంది కదా. సో ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ గురించి ఏం చెప్తున్నారు? సో క్వాంటమ్ కంప్యూటర్ 100,000 రెట్ల శక్తివంతమైన కంప్యూటర్ ఒకవైపు, 3 రోజుల కింద సమస్య గుర్తిస్తే పరిష్కరించిన పరిస్థితి మరోవైపు. ఇదేంటి ఎక్స్ట్రీమ్? సో నేను 30 ఏళ్ళ గురించి 50 ఏళ్ళ గురించి ఆలోచిస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పడమే కాక ఆలోచించిన చరిత్ర కూడా ఉన్న నాయకుడు కదా. మరి ఎక్కడ తప్పింది? ఎందుకంటే చంద్రబాబు నాయుడు యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అడ్మినిస్ట్రేషన్ కదా. సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్కి ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది, రియల్ టైం గవర్నెన్స్ ఉన్నారు, పాలనా దార్శనికత ఉన్న నాయకత్వం, భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగలిగే నాయకత్వం. హుదూద్ స్ట్రైక్లు ఉన్నప్పుడు చూసాం కూడా కదా చంద్రబాబు నాయుడు ఎలా తానే స్వయంగా రంగంలో దిగి చేశాను ఇప్పటికీ కూడా చెప్తూ ఉంటారు కదా. మరి ఎందుకు ఇప్పుడు ఇది జరుగుతుందనే ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. కానీ దానికి మనం ఒక్క చంద్రబాబు నాయుడిని ఒక్క ఆంధ్రప్రదేశ్ని బ్లేమ్ చేస్తే ఆ వైసీపీ ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఎందుకంటే తెలంగాణలో కూడా ఉంది కనుక. బట్ యూ ఎక్స్పెక్టెడ్ డిఫరెంట్ స్టాండర్డ్స్ ఫ్రమ్ చంద్రబాబు కదా. సో మిగతా వాళ్ళకు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి అంత సీనియర్ నాయకుడు కాదు, మీ డబుల్ ఇంజన్ సర్కార్ లేదు, మీకు 40 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఆలోచించేటువంటి దార్శనికత ఉన్న నాయకుడు కర్ణాటకలో లేడు, తమిళనాడులో లేడు. ఇవన్నీ ఉండి కూడా ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది ప్రశ్న. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి అంటూ ఎన్డీఏ పక్షాలు పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నాయి కదా సార్. తాజాగా చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉన్నారు, మహిళా బిల్లుకు మద్దతుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తాము, ఇండీ కూటమి మహిళా వ్యతిరేకి విపక్షాలు చేసిన అన్యాయాన్ని సభలో ఎండగడతాము అంటూ చెప్తూ ఉన్నారు సార్. ఒకవైపు దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా భారతీయ జనతా పార్టీ పాలసీకి చంద్రబాబు నాయుడు ఎంత సపోర్ట్ ఎందుకు సార్? ఎందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు? అసెంబ్లీ సమావేశాలు పెట్టడం మంచిదే, ఎందుకు పెట్టాలో చెప్తాను. కానీ ఫస్ట్ ఏంటంటే ఇండియా కూటమిని అటాక్ చేస్తానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పెడితే డస్ ఇట్ మేక్ ఎనీ పొలిటికల్ సెన్స్? నాకు అర్థం కాదు. మీకు ప్రత్యర్థి ఎవరు ఆంధ్రప్రదేశ్లో? ఇండియా కూటమా? కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందా? సో యూ మేక్ కాంగ్రెస్ పాపులర్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసేది ఏంటి అంటే కాంగ్రెస్ను విపరీతంగా తిట్టి, ఎవరైతే సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వీళ్ళని తిరిగితే ఏమొస్తా ఆంధ్రప్రదేశ్లో ఎంత కూడా ఉన్నారా? అసలు ఇండియా కూటమికి ఓటింగ్ 1 or 2% మించి లేదు. మరి వాళ్ళని టార్గెట్ చేస్తానికి ఈగపైకి దోమపైకి AK-47 పట్టుకొని పోతారా? ఎవరన్నా గొడ్డలు పట్టుకొని పోతారా? నాకు నిజంగా ఆశ్చర్యం కావాలి లేదు. సో అందువల్ల మీకు ఇట్ డజంట్ మేక్ ఎనీ పొలిటికల్ సెన్స్ కదా. మీరు అప్పుడు ఆ సమావేశం పెడతారు, పెట్టి మహిళా బిల్లు ఓటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కారణం అని అనలేరు. ఆంధ్రప్రదేశ్లో జనరల్గా అనేది అదే కదా. ఇప్పుడు ఈవెన్ తిరుపతిలో మీకు తొక్కిసలాట జరిగిన ఇమీడియట్గా అనుకూల పత్రికలు ఏమొచ్చింది? జగన్ ప్రవేశపెట్టిన టోకన్ల విధానం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పిరా లేదా? మరి అప్పుడు మనం అన్నాం కూడా ఆ టోకన్ల విధానం మీరెందుకు కంటిన్యూ చేశారని. సో సాధారణంగా ఏం జరిగినా హైదరాబాద్లో పెట్రోల్ బంకులలో పెట్రోల్ లేకపోయినా ఆ వైసీపీ కనబడదు, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుంది అని అడుగుతుంది. సో రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో ఒకరికోరు అలా మాట్లాడుకుంటారు కదా. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టి చంద్రబాబు నాయుడు, టీడీపీ నాయకులు కూటమి ఎవరు తింటారు? ఎవరిని తిట్టాలి? జగన్ తిట్టరాదు, ఎందుకంటే జగన్ సపోర్ట్ చేశాడు కదా. జగన్ మీకు బీజేపీ, టీడీపీ, వైసీపీ ఎంపీలు ఒకే రకంగా ఓటేశారు పార్లమెంట్లో, తేడా ఏమీ లేదు. పార్లమెంట్లో ఒకే రకంగా ఓటు వేయడమే కాదు, స్టేట్మెంట్లు కూడా ఒకే రకంగా ఇచ్చారు. మనం ప్రూవ్ కూడా చేశాం. చంద్రబాబు నాయుడు బయట ఏం చేస్తున్నారు, ఏం సాధించారు అని చంద్రబాబు నాయుడు అడిగితే ఏం సాధించాయి అని జగన్మోహన్ రెడ్డి ట్వీట్లో అడిగారు. సేమ్ అంటే మహిళా బిల్లును అడ్డుకొని ఏం సాధించారు అని చంద్రబాబు నాయుడు బయట, మహిళా బిల్లును అడ్డుకొని ప్రతిపక్షాలు ఏమి సాధించాయి అని జగన్మోహన్ రెడ్డి. సేమ్ లైన్ ఉన్నప్పుడు మీరు ఎవరిని అటాక్ చేస్తారు? ఈ ప్రధాన పొలిటికల్ రైవల్ వైసీపీ ఉండగా వైసీపీ టీడీపీ ఈ విషయంలో ఒకే రకంగా మాట్లాడినా వ్యవహరించినా టార్గెట్ ఎవరిని చేస్తారు? నాకు అర్థం కాని విషయం. టార్గెట్ ఎవరిని చేస్తారు? కాంగ్రెస్ని చేస్తారు. ఎవరికి నష్టం? అది రేవంత్ రెడ్డికి. తెలంగాణలో టీడీపీ శ్రేణులు అభిమానించే రేవంత్ రెడ్డికి నష్టం తెప్పించడం వల్ల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు టీడీపీ ఏం సాధిస్తో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అందుకే కాంగ్రెస్ టార్గెట్ అయితే కర్ణాటకలో ఉన్న వాళ్ళని, తెలంగాణలో ఉన్న వాళ్ళు వస్తాం, కర్ణాటక ఉన్న వాళ్ళే తెలుగు చూడాలి కనుక. సో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను
ఫాలో కలిగేవారు ఎవరు? తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా. అందువల్ల మరి పొలిటికల్లీ డజంట్ మేక్ ఎనీ సెన్స్. తర్వాత మీరు సమావేశాలు ఖచ్చితంగా పెట్టాలి అని నేను అన్నాను. ఎందుకన్నాను తెలుసా? పెట్టి మీరు ఒక తీర్మానాన్ని ఆమోదించండి. చంద్రబాబు నాయుడు గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి వాళ్ళు ఇలా తిడితే వస్తుంది, మీరు ఏం చేయండి అంటే ఒక తీర్మానం ఆమోదించండి. ఏంటిది ఆ తీర్మానము? 106 ఇప్పుడు మహిళా బిల్లు వీగిపోయింది అంటున్నారు. నేను అది ప్రూవ్ చేశాను. అసలు మహిళా బిల్లే కాదది. విచిత్రం ఏంటంటే విమర్శకులు కూడా దాని మహిళా బిల్లు అనే వాడతారు. ఆ స్థాయికి ప్రచారం అయింది. అది బిల్లు 3 బిల్లులు ప్రవేశపెట్టారు. ఒకటి కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ యాక్ట్, 2 డీలిమిటేషన్ బిల్, 3వది యూనియన్ టెరిటరీస్ లాస్ట్ అమెండ్మెంట్ బిల్. సో అది డీలిమిటేషన్ బిల్లులే తప్ప మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు. డీలిమిటేషన్ చేస్తే మహిళా రిజర్వేషన్ అమలు కావచ్చు, దట్ ఇస్ డిఫరెంట్ థింగ్. కానీ అది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు కదా. డీలిమిటేషన్ చేస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు అవుతుంది కనుక మహిళా రిజర్వేషన్లు అడ్డుకున్నారంటారు. నేను అనేది డీలిమిటేషన్ చేయకుండా కూడా మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చు కదా, ఇబ్బంది ఏంటి? ఆల్రెడీ చట్టం అయింది. సో ఆల్రెడీ చట్టం అయిపోయి ఉంది, నోటిఫై అయి ఉంది. ఇప్పుడు డీలిమిటేషన్ తో లింక్ చేయడం వల్లనే కదా సమస్య. డీలిమిటేషన్ తో మీకు 2023 సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన రోజు డీలిమిటేషన్ తో లింక్ చేయడం వల్ల డీలిమిటేషన్ చేసి మహిళా రిజర్వేషన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దానికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటే, డీలిమిటేషన్ చేయడం ఒక పరిష్కారం, అది ఫెయిల్ అయింది. డీలిమిటేషన్ ఇప్పుడు డీలిమిటేషన్ లేకుండా మహిళా రిజర్వేషన్ మీరు అమలు చేయండి. దానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఒక సింపుల్ తీర్మానం ఏం లేదు, 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు మరో అమెండ్మెంట్ సజెస్ట్ చేస్తూ ఈ నెక్స్ట్ మహిళా రిజర్వేషన్లు నెక్స్ట్ సెన్సస్ తర్వాత జరిగే డీలిమిటేషన్తో అమలు అవుతాయన్న క్లాజ్ డ్రాప్ చేయండి అంతే. సేమ్ ఐ థింక్ ఆర్టికల్ 334A అనుకుంటా. ఆ క్లాజ్ డ్రాప్ చేయండి, సింపుల్ చేసి వెంటనే అమలు చేయండి. ఈ తీర్మానం ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ తీర్మానం ఆమోదించి కేంద్రానికి పంపండి. చేయగలిగే స్థాయి పరిస్థితుల్లో మనముండి మనము ఇంకోటి విమర్శిస్తే ఇంకోటి తిడితే ఏమొస్తుంది? కనీసం ప్రజలు అప్రిషియేట్ చేస్తారు కదా. చూడండి ఎన్డీఏ, చూడండి చంద్రబాబు నాయుడు మహిళా రిజర్వేషన్లకు ఉన్న అడ్డంకి తొలగించాడు, అమలు చేయించాడు. ఈ విధవ ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని సంతోషపడతారు కదా. ఈ పని చేయమని అడుగుతున్నాను. అందుకే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తప్పనిసరిగా ప్రత్యేక సమావేశాలు పెట్టాలి. ఆ సమావేశంలో ఒక చిన్న తీర్మానం ఆమోదించాలి. మీరు 106th రాజ్యాంగ సవరణకు చిన్న సవరణ చేసి డీలిమిటేషన్తో ఉన్న లింకును తీసేయాలి. అది వెంటనే అమల్లోకి వస్తుంది. సింపుల్ ఎక్సర్సైజ్ కదా. అందుకే జనరల్ తప్పనిసరిగా పనిచేయాలి. జ్యోతి పేపర్లో ఇవాళ తెలంగాణ ఎడిషన్లో అలాగే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చిన ఒక వార్తని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇది తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్త. ఒకసారి చదువుతాను, స్క్రీన్ మీద కూడా కనిపిస్తోంది, చూడొచ్చు. 2 ఏళ్లలో 2 లక్షల ఐటీ కొలువులకు ఎసరు. తెలంగాణ ఐటీ రంగ నిపుణుల అంచనా, దిగ్గజ సంస్థలు ఏఐ బాట పట్టడమే కారణం. స్టార్టప్ కంపెనీలు సైతం కృత్రిమ మేధ వైపే చూస్తూ ఉన్నాయి. ఐటీ సంస్థలతో బాధితులకు నష్టపరిహారం ఇప్పించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఇది తెలంగాణ ఎడిషన్లో వచ్చిన వార్త. ఇక ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చిన ఆంధ్రజ్యోతి వార్తను చూద్దాం. సరే, అది కూడా ప్లే చేయండి. గూగుల్ అట్ ఏపీ. రేపు ప్రతిష్టాత్మక గూగుల్ ఏఐ హబ్కి శంకుస్థాపన జరగబోతోంది. నెక్స్ట్ క్లిప్. గూగుల్ ఏఐ డేటా సెంటర్కు రేపు శంకుస్థాపన జరగబోతోంది. గూగుల్ రాకతో విశాఖకు విశ్వఖ్యాతి. వైజాగ్లో సాఫ్ట్వేర్, అమరావతిలో క్వాంటం, సమాచార సాంకేతికకు వేదిక కానున్న రాష్ట్రం. భారత్ ఏఐ కేంద్రంగా వైజాగ్ ఉండబోతోంది అంటూ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. సార్, ఈ వార్తను చూస్తూ ఉంటే కనుక తెలంగాణలో ఐటీ మునిగిపోతోంది, ఆంధ్రప్రదేశ్లో ఐటీ తేలబోతోంది అని చెప్పడం ఆంధ్రజ్యోతి కథనాన్ని ఏ రకంగా చూడాలి? అంటే వీ డోంట్ నో ఇస్ ఇట్ యాక్సిడెంటల్ ఆర్ డెలిబరేట్. యాక్సిడెంటల్ అయినా కావచ్చు ఒక్కోసారి, కానీ బట్ ఏదైనా ఈ అనుమానం ఎందుకు వస్తుంది అంటే అక్కడ తెలంగాణలో రాయడం వల్ల. ఐటీ ఉద్యోగాలు తెలంగాణలో పోతలేవు కదా. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా పోతున్నాయి, మీకు సిలికాన్ వ్యాలీలో కూడా పోతున్నాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక్క తెలంగాణలోనే ఉంది, మిగతా ఎక్కడ లేదన్నది రియల్ ఇంటెలిజెన్స్ కాదు. సో అందువల్ల ఆ పదం తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి అనేది, హైదరాబాద్లో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి అనే వార్తకు తెలంగాణ టచ్ ఇవ్వడం వల్ల ఈ క్వశ్చన్ వస్తుంది కదా. బెంగళూరులో ఐటీ ఉద్యోగాలు పోతున్నాయి, సిలికాన్ వ్యాలీలో నిన్న కాకమన్నా మనం ఇంకా మీడియా చాలా ఆలస్యం.
నేను 3 రోజుల కిందనే పెట్టాను 46,000 ఉద్యోగాలు మెటా మీకు మైక్రోసాఫ్ట్ ఒరాకిల్లో పోతున్నాయని. సో దిస్ ఈజ్ అ గ్లోబల్ ట్రెండ్, నాట్ కన్ఫైన్డ్ టు హైదరాబాద్, నాట్ కన్ఫైన్డ్ టు తెలంగాణ. సింపుల్ క్వశ్చన్ వస్తాయి కదా, మీ దేశం ప్రపంచం అంతా ఐటీ ఉద్యోగాలు పోతుంటే ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కడికి ఐటీ ఉద్యోగాలు మాత్రం పోకుండా ఉంటాయా? అందువల్ల దిస్ ఈజ్ ఎ ట్రెండ్, నథింగ్ టు డూ విత్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఆర్ వరల్డ్. వెల్, ఐటీ ఉద్యోగాలు వచ్చేటివి వస్తున్నాయి, పోయేటివి పోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలని కోరుకుందాం, వస్తాయని కోరుకుందాం. కానీ ఈ కహాని మనం చాలా కాలం నుంచి విన్నాం. ఏది సెకండ్ ఐటీ రంగాన్ని విశాఖలో, రాజమండ్రిలో, తిరుపతిలో, కరీంనగర్లో అక్కడ ఇక్కడ పెరగలే పెద్దగా, అది హైదరాబాద్లోనే పెరిగింది. అందువల్ల ఈ బ్రాండ్ హైదరాబాద్ని అటాక్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అదేదో హైదరాబాద్లోనే మునిగిపోతున్నది, ఇక విశాఖలో బ్రహ్మాండంగా ఉంది, ఇంకా అంతలా బ్రహ్మాండంగా ఉంది అనే ధోరణి మాత్రం కరెక్ట్ కాదు. ఆ బ్రాండ్ హైదరాబాద్ని అటాక్ చేయడాన్ని ఒక హైదరాబాదీగా నేను అంగీకరించలేను. ఎందుకంటే అది నిజం కాదు కనుక, సెంటిమెంట్ ఒకటే కాదు, అది నిజం కూడా కాదు కనుక. మీరు తెలంగాణలో 2 లక్షల ఉద్యోగాలు పోతున్న హైదరాబాద్లో ఐటీ కంపెనీ కుదేలవుతుందంటే అది నిజం కాదు. జరుగునంటూ జరిగితే ప్రపంచం అంతా జరుగుతుంది. హైదరాబాద్ కెనాట్ బి ఇన్సులేటెడ్. రేపు నిజంగానే ఆంధ్రప్రదేశ్లో టీసీఎస్ వస్తుంది, టీసీఎస్లో ఉద్యోగాలు తీసేస్తే ఆంధ్రప్రదేశ్లో తీయకుండా ఉంటారా? అక్కడనే తీస్తారు కదా. వస్తే అంతటా వస్తాయి, రాకపోతే రావు. ఇంకా వచ్చేనన్నా అంతటా రావు, ఎందుకంటే ఎక్కడైతే ఎకో సిస్టమ్ ఉంటుందో అక్కడ వస్తాయి. పోయేటప్పుడు మాత్రం అంతటా పోతాయి. ఒక దగ్గర పోయి ఒక దగ్గర పోకుండా ఉండవు కదా ఉద్యోగాలు. అందువల్ల డెఫినెట్గా బ్రాండ్ హైదరాబాద్ను పైన రాంగ్ ఇంప్రెషన్ రావద్దు. అయితే ఈ పత్రిక ఆంధ్రజ్యోతి కావాలని అలా రాసిందని నేనేమి ఆరోపించడం లేదు, బట్ అలాంటి అభిప్రాయం కలగకూడదు కనుక విశ్లేషిస్తున్నాను. సో అది ఏదో హైదరాబాద్ పని అయిపోయింది. ఎందుకంటే మనం తెలంగాణ ఉద్యమ టైంలో కూడా ఇలాంటి చాలా చూసాం. మీకు దెర్ ఇస్ హిస్టరీ బిహైండ్ ఇట్. తెలంగాణలో మీకు ఈ పొలిటికల్ నరేటివ్స్ రియాలిటీకి సంబంధం లేకుండా బిల్డ్ చేస్తూనే ఉంటారు తమకు అనుకూలమైన రాజకీయాలు ఉన్నప్పుడు. మీకు గుర్తునే ఉంటుంది, గతంలో విశాఖపట్నం రాజధాని అని జగన్ ప్రయత్నించినప్పుడు సముద్రం ఉప్పొంగితే అని ఇలాంటి వార్తలు కూడా వచ్చాయి మీకు. సో అది డిఫెన్స్ ప్లేసు అంటే శత్రువుల దేశాల దాడి జరగవచ్చు, ఇలాంటి వార్తలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు విశ్వనగరం అని ఇప్పుడు వస్తున్నాయి. అమరావతి శ్మశానం, అమరావతి మునుగుతుందని వైసీపీ వాళ్ళు నరేటివ్ బిల్డ్ చేస్తుంటారు. సో ఈ పొలిటికల్ నరేటివ్స్ అంటే తమకు నచ్చినప్పుడు విశాఖ అద్భుతమైన నగరం అవుతుంది, తమకు నచ్చినప్పుడు విశాఖ రాంగ్ నగరం అవుతుంది. తమకు నచ్చినప్పుడు అమరావతిలో రాజధానిని సమర్థిస్తాం, కాదన్నప్పుడు మళ్ళీ అమరావతి శ్మశానం అంటాం, రకరకాలు అంటాం. సో ఇలా పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ నరేటివ్స్ బిల్డ్ చేస్తుంటాయి. అన్ఫార్చునేట్లీ పాలిటిక్స్కు మీడియాకు ఉన్న వెరీ బిగ్ నెక్సెస్ వల్ల ఈ పొలిటికల్ నరేటివ్స్ను క్రియేట్ చేయడంలో మీడియా కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో కానీ మనకు అందువల్ల మీకు తెలంగాణ మీకు గమనించండి, ఇదే పొలిటీషియన్స్ ఏమన్నా నరేటివ్ బిల్డ్ చేశారు క్లియర్గా, హైదరాబాదులో ఇక ఐటీ రంగం దెబ్బతింటుంది తెలంగాణ వస్తే. ఎందుకంటే తెలంగాణ వస్తే సీమాంధ్ర ప్రజలు ఉండలేరు, సో సీమాంధ్ర ప్రజల పైన దాడులు జరుగుతాయి. హైదరాబాద్ వస్తే, తెలంగాణ వస్తే మత కలహాలు అయితే హైదరాబాద్లో, తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, చీకట్లు ఉంటాయి, తెలంగాణ వస్తే నక్సలైట్లు పెరుగుతారు. అసలు ఎన్ని రకాలు చేశారు చెప్పండి, మామూలు కాదు కదా క్యాంపెయిన్ అంతా. సో మనం ఎప్పుడైనా మనకు ఒక పొలిటికల్ ప్రెజుడిసెస్తో నరేటివ్ బిల్డ్ చేయకూడదు. కానీ ఆ తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్మించిన ఈ నరేటివ్ తెలంగాణలో పాలించడం చేత కాదు, ఇన్ని చెప్పారు కదా. ఏం జరిగింది, ఇవన్నీ అబద్ధాలు ప్రూవ్ అయినాయి కదా. ఇంకా ఎందుకు అంటాను నేను, ఇంకా ఐటీ రంగంలో ఈ ఛాలెంజ్ ఉన్నమాట నిజం, అది గ్లోబల్ ఛాలెంజ్. సో ఆ ఛాలెంజ్ మీకు హైదరాబాద్కు కాదు, తెలంగాణకు కాదు, ఎవరికి సంబంధం లేదు, ఆల్ విల్ బి ఇంపాక్టెడ్. అయినా తెలంగాణలో కనుక ఐటీ దెబ్బతింటే, హైదరాబాద్ దెబ్బతింటే తెలంగాణ వాళ్ళు ఎక్కువ నష్టం కాదు. మీరు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ పనిచేస్తలేరా? మీరు దెబ్బతింటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పనిచేయండి ఎక్కడ, ఇంకా తెలంగాణ వాళ్ళన్నా ఆంధ్రలో పనిచేస్తే తక్కువ. కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు తెలంగాణ పనిచేస్తున్నారు కదా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోదావరి జిల్లా నుంచి రాలేదా? సో అందువల్ల మీకు తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కన్నడ బీహార్ వాళ్ళు ఉన్నారు, యూపీ వాళ్ళు ఉన్నారు, బెంగాల్ వాళ్ళు ఉన్నారు, కేరళ వాళ్ళు అందరు ఉన్నారు. తెలంగాణ ఐటీ రంగము, హైదరాబాద్ ఐటీ రంగంలో ఒక తెలంగాణ బిడ్డలే లేరు. ఇంకా లెక్కలు తిస్తే తక్కువనే ఉండొచ్చేమో బహుశా. అది తెలంగాణ ఉద్యమంలో అది కూడా ఒక ప్రధానమైన అంశం కదా. ఐటీలో కూడా మా తెలంగాణ వాళ్ళు తక్కువ ఉన్నారన్నదే కదా.
సో అందువల్ల ఉద్యోగాలు అంటే పోతే అందరికీ పోతాయి, ఆంధ్ర వాళ్ళకు కూడా పోతాయి. హైదరాబాద్లో ఐటీ దెబ్బతింటే ఆంధ్ర వాళ్ళకు కూడా ఉద్యోగాలు పోతాయి కదా. కవిత కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై వివాదం నడుస్తోంది సార్. టిఆర్ఎస్ ఎలా పెడతారు? టిఆర్ఎస్ ఆల్రెడీ బీఆర్ఎస్ గా అయిపోయింది. గతంలో ఉన్న పార్టీ పేరు ఇప్పుడు పెట్టడం టెక్నికల్ గా కుదరకపోవచ్చు అనేది కూడా పెద్ద ఎత్తున నడుస్తోంది. కానీ ఇక్కడ టిఆర్ఎస్ఏ తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ గా పెట్టారు సార్. బట్ ప్రకటించింది మాత్రం టిఆర్ఎస్ అని చెప్పేసి. ఏంటి సార్ ఈ వివాదం మీద మీకు? అశ్వత్థామాత కుంజరహ అంత గట్టిగా అనొద్దు మళ్ళీ అశ్వత్థామాత ఇలా అనాలి. సో ఇది మహాభారతంలో మనకు తెలుసు కదా ఇదంత స్టోరీ. ద్రోణాచార్యుని చేతిలో ఉన్న బాణం విల్లు ధనస్సు కింద పడేయాలి అంటే తన కొడుకు చనిపోయింది అన్న దుర్వార్త వింటే తప్ప ద్రోణాచార్యుడు బాగా సన్ స్ట్రోక్ ఉన్నవాడు. ఆ రోజుల్లో కూడా సన్ స్ట్రోక్ ఎక్కువే. ధృతరాష్ట్రుడికి సన్ స్ట్రోకే, ద్రోణాచార్యునికి సన్ స్ట్రోకే, SON సన్. సో మన దగ్గర రాజకీయ నాయకులు కూడా సన్ స్ట్రోక్లే కదా. సో అట్లా సన్ స్ట్రోక్ వల్ల పడిపోతాడు. సో అందువల్ల అలా అలా అంటే అబద్ధము కాని అబద్ధాన్ని చెప్పించాలి అనేది ధర్మరాజుతో చెప్పిస్తారు. సో అందువల్ల మీకు అలా అన్నట్లుంది. అసోసియేషన్ అనేది చాలా స్మాల్ లెటర్స్ లో రాశారు, చాలా చిన్న లెటర్, యూట్యూబ్ థంబ్నెయిల్స్ లాగా. సో చిన్న లెటర్లో రాశారు టిఆర్ఎస్ అని అనౌన్స్ చేశారు. మరి టిఆర్ఎస్ అని అనౌన్స్ చేయడం ఏంటి అంటే కవిత రాజకీయంగా అర్థం చేసుకోవాల్సింది అంటే పేరుతోనే స్టార్ట్ అయితే ఎట్లా తప్పడడు నువ్వు. సో పార్టీ పేరు ఏదైనా అల్టిమేట్ గా నువ్వు ఏం చేస్తావు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. పార్టీ ఇప్పుడు మీకు విద్యానగర్లో విద్యానగర్ శంకర్ మఠ్ నల్లకుంట ఏరియాలో ఒకే పేరుతో 2 ఉన్నాయి. ఒకటి రామయ్య మెస్, రెండవది రామయ్య IIT. రామయ్య మెస్ ఉంది, రామయ్య IIT ఉంది. పోలిక ఉందా? రామయ్య IIT అదేమన్నా అద్భుతమైన పేరు చెప్పండి. రామయ్య గారే అద్భుతం కనుక ఆయన పేరుతో ఏదన్నా అద్భుతమే. మీకు పేరు పాష్ నేమ్ కాదు కదా. మీకు రామయ్య అయ్యా అనే పేరు పాషేం కాదు కదా. ఇప్పుడు ఎవరైనా పిల్లలు అయ్యా అని పెట్టుకుంటున్నారా? ఇప్పుడు పేరేంటి? రామయ్య కాదు, రామ్ అయిపోతుంది ఇప్పుడు. సో అందువల్ల నాగయ్య అని ఎవరు పెట్టుకుంటారు ఇప్పుడు. సో మీకు ఆ పాత రోజుల్లో అయ్యా అని పెట్టుకునేవాళ్ళు. అలా మీకు రామయ్య IIT అన్నది ఎంత గ్లోబల్ ఫేమస్, ఎందుకంటే రామయ్య గారే ఒక అద్భుతం. సో ఆయన అద్భుతం కనుక ఆ పేరు ఏదైనా అద్భుతమే. సో అందువల్ల మనం చేసే రామయ్య IIT కోచింగ్ ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి జనం వెళ్ళారు తప్ప దాన్ని సిలికాన్ వ్యాలీ IIT అని పెట్టిన రామయ్య గారు పెట్టలే కదా. రామయ్య సార్ ఏం పెట్టి ఆయన పేరు మీద వచ్చింది అది పేరు. సిలికాన్ వ్యాలీ IIT, శాన్ ఫ్రాన్సిస్కో IIT అని, బిగ్ టెక్ IIT అని పెట్టలే కదా. నీకు దాని పేరు సింపుల్గా పెట్టారు ఉన్నదే కదా. సో అందువల్ల పార్టీల పేర్లతో సంబంధం లేదు. కానీ ఎందుకు మరి అంతగా టిఆర్ఎస్ అనే పేరు ఉండాలి అనే ఒక తాపత్రయం నుంచి వచ్చిన సమస్య ఇది. సో ఆ సమస్య మరి పోనీ ఆ పేరు ఉంటుందా అంటే మన ఎలక్షన్ కమిషన్ రూల్స్ అంగీకరించకపోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు కానీ లెగసీ పొలిటికల్ పార్టీస్, గతంలో ఉన్న పొలిటికల్ పార్టీస్కు సిమిలర్గా ఉండేటువంటి పేర్లను అంగీకరించారు. ఇప్పుడు ఈనాడు పత్రిక ఉంది, ఆ మధ్య ఒకడు ఈనాడు దర్బార్ అగరబత్తి స్టార్ట్ చేశాడు. సేమ్ ఈనాడు మాస్టర్డ్ అక్షరాలు ఎలా ఉంటాయో అలాంటి అక్షరాలతో పెట్టాడు. ఒప్పుకోలే కదా. సో వోంట్ యాక్సెప్ట్. అది ట్రేడ్ మార్క్లో ఒప్పుకోరు పొలిటికల్ పార్టీస్, మరి ఒప్పుకుంటారా? అందువల్ల బహుశా ఆ టిఆర్ఎస్ అసోసియేషన్ అని పెట్టారు. మరి అది ఒప్పుకుంటారా ఒప్పుకోరా తెలియదు. టిఆర్ఎస్ అబ్జెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు. కానీ వార్తలు వస్తున్నాయి టిఆర్ఎస్ అబ్జెక్ట్ కూడా చేయకపోవచ్చు అని, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. అందువల్ల మొదలు పేరులోనే గందరగోళం ఉండకూడదు ఒకటి. రెండోది వాస్తవంగా పార్టీ నుంచి బయటకు వచ్చిన అప్పుడు కూడా చెప్పాను, మొన్న ఉపన్యాసంలో కాస్త జాగ్రత్త పడ్డారు. కానీ మొదట్లో నరేటివ్ బిల్డింగ్ రాంగ్ నరేటివ్తో మొదలు పెట్టారు. పార్టీ ఎందుకు పెడుతున్నారు అనే క్వశ్చన్ వచ్చినప్పుడు పర్సనల్ ఫ్యామిలీ పంచాయతీలతో పార్టీ పెడుతున్నారు అనే భావన వచ్చేలా మాట్లాడారు. టార్గెట్ మొత్తం హరీష్ రావు, సంతోష్ రావు. కానీ బీఆర్ఎస్ నాయకత్వం వహిస్తున్న ఎవరు? కేసీఆర్, కేటీఆర్. హరీష్ రావునే టీఆర్ఎస్లో ఒక బాధితులాగా చూస్తారు. సో అలాంటిది హరీష్ రావుని టార్గెట్ చేసి, సంతోష్ రావుని టార్గెట్ చేసి చెత్త రాజకీయంగా ఏ రకంగా లబ్ధి పొందుతారు? సో అందువల్ల నరేటివ్ బిల్డింగ్లోనే నేను ఒక పబ్లిక్ ఇష్యూ పైన టీఆర్ఎస్తో డిఫర్ అయి ప్రజా సమస్య పైన నేను బయటికి వచ్చాను అనే పొలిటికల్ నరేటివ్ కాకుండా
ఇదేదో పర్సనల్ ఫ్యామిలీ పంచాయతీతో బయటికి వచ్చాను అనే నెరేటివ్తో బయటకు వచ్చాను. సో అప్పుడు ఆమె చేసిన రెండో మిస్టేక్, దాన్ని కాస్త ఈ ఉపన్యాసంలో సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు కొంత. కానీ బట్ ద స్టార్టింగ్ ఎత్తుకోవడమే నువ్వు రాంగ్ ఎత్తుకుంటే అదొక తప్పుడు మీనింగ్ కూడా వచ్చేస్తుంది కదా. అందువల్ల కవిత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల్లో ఒక చిన్న తప్పు కూడా చాలా పెద్ద డ్యామేజ్ ఉంటుంది. సో కరెక్ట్ ఆ స్ట్రాటజీస్, ఆ మూవ్స్, ఆ పావులు కలపడం అంటారు చూడు మన తెలుగు జనరంలో. సో పావులు కలపడంలో కరెక్ట్గా పావు కలపాలి. ఆ పావు వద్దాం ఇంకో పావు కలిపినాం అనుకోండి, సో మొత్తం మనం పావు షేర్ అయిపోతుంది, మొత్తం మన పనంతా దెబ్బతింటుంది. పూర్తి షేర్ ఫలితం రాదు, పావు షేర్ ఫలితమే వస్తుంది, అది కూడా రాకపోవచ్చు కూడా. అందువల్ల మనకు ఎప్పుడు కూడా సో వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, నరేటివ్ ఏంటి, సింబాలిజం ఏంటి, మీకు ఏ సమయంలో ఏ రకమైన నరేటివ్ ఎత్తుకుంటే పార్టీ నిలబడుతుందనేది తేలాలి కదా. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 26వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటోంది సార్. ఈ 25 ఏళ్ల బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా తర్వాత మారింది. ప్రయాణం చూసుకుంటే కనుక 14 ఏళ్ళు ఉద్యమ పార్టీగా ఉంది, 9.5 ఏళ్ళు పాలక పార్టీగా ఉంది, 2.5 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉంది. ఇప్పుడు కేటీఆర్ అంటూ ఉన్నారు, బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా చాలా ధీమాగా ఉన్నారు, వచ్చేవి సాధారణ ఎన్నికలు కాదు, కేసీఆర్ ను సీఎం చేసే ఎన్నికలు అని చెప్పి కేటీఆర్ కూడా నిన్న మాట్లాడిన పరిస్థితి. సార్, ఈ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న సవాళ్ళు ఏంటి, బీఆర్ఎస్ అసలు మార్చుకోవాల్సింది ఏంటి సార్? అంటే ఫస్ట్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ చరిత్ర చూస్తే త్రీ ఫేజెస్ కనబడతాయి. ఫేజ్ 1 2001 to 2014. ఈ ఫేజ్లో టీఆర్ఎస్ అడుగడుగునా బలపడు వచ్చినటువంటి దశ ఇది. ఉద్యమాన్ని ఉడికెక్కించడం. కేసీఆర్ 2001లో ఒక డిప్యూటీ స్పీకర్గా బయటికి వస్తే తెలుగుదేశం పార్టీలో మంత్రి పదవి రాని అసంతృప్తవాదిగా డిప్యూటీ స్పీకర్గా బయటికి వస్తే 2004 వచ్చేవరకు కేంద్ర మంత్రి అయ్యారు, తెలంగాణ ఉద్యమ నాయకుడయ్యారు, తన వాళ్ళను మంత్రులు చేయగలిగారు ప్రభుత్వంలో. సో ఆ స్థాయిలో విత్ ఇన్ 3 years వచ్చినటువంటి రిజల్ట్ అది. తర్వాత 2008కి వచ్చే వరకే మీకు ఒక బలీయమైన పార్టీగా అవతరించింది. తెలంగాణలో మీరు ఉప ఎన్నికలు జరిగితే మీకు 30% అబోవ్ టీఆర్ఎస్ కోట్లు వచ్చాయి. కాంగ్రెస్ టీడీపీల కన్నా కూడా తెలంగాణలో హైయెస్ట్ ఓటింగ్ ఉన్న పార్టీగా ఎమర్జ్ అయింది. అవి సీట్లుగా కన్వర్ట్ అయినాయి అకాల తర్వాత చర్చ కానీ బట్ ఉప ఎన్నికలప్పుడు మనం చూసాం. సో ఆ స్థాయి నుంచి 2013కి వచ్చే వరకు ఇష్టం లేని పార్టీలు కూడా కేసీఆర్ జై తెలంగాణ నినాదం ఎత్తుకోవాల్సి వచ్చింది. 2009లోనే టీడీపీ ఎత్తుకుంది, ఎర్రనాయుడు కమిటీ వేసి. వైసీపీ ఆర్టికల్ 3 ప్రకారం చేయంగా మేము మాకేం సంబంధం, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారన్నారు. విశాలాంధ్ర కోసం పోరాడిన సిపిఐ తెలంగాణ నినాదం ఎత్తుకుంది. భారతీయ జనతా పార్టీ తామే తెలంగాణకు అసలు సిసలు కార్యక్రమం అని చెప్పే పరిస్థితికి నెట్టివేయబడింది. సో మొత్తం రాజకీయాల్ని 2014 వరకు ఉద్యమ పార్టీగా శాసించింది. అందువల్ల ఆ ఫేజ్ ఒక రకంగా ఎవల్యూషన్ టు ద గోల్డెన్ ఫేజ్ ఆఫ్ టిఆర్ఎస్. 2014 to 2023 ఇది సెకండ్ ఫేజ్. ఈ ఫేజ్లో మిడ్ టర్మ్ వరకు కూడా దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉన్న దశ. 63 సీట్స్ 2014లో వస్తే 2018కి వచ్చే వరకు 88 సీట్లు వచ్చాయి. సో తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎమర్జైంది. కానీ 2023 నుంచి మొదలైతే ఇక మళ్ళీ పతన దశ. సో ఇప్పటి వరకు పతన దశలోనే ఉంది. అన్ని వరుసగా ఉప ఎన్నికలు ఓడిపోవడం, సికింద్రాబాద్ కంటోన్మెంట్, జూబ్లీ హిల్స్ ఓడిపోవడం, 10 మంది ఎమ్మెల్యేలను కోల్పోవడం, అసెంబ్లీ ఎలక్షన్లో 37% వస్తే అంతకుముందు 47, 37కు పడిపోతే లోక్సభ ఎన్నికలకు వచ్చేవరకు 17%కు పడిపోవడం. సో కవిత పార్టీ నుంచి వెళ్ళిపోవడం. సో ఒక గందరగోళమైనటువంటి దశలో 23 to 26కి వచ్చే వరకు మళ్ళీ కాస్త పాజిటివ్ దశకు చేరుకోగలమనే భావన ఎంటర్ అయింది. ఎందుకు ఎంటర్ అయిందంటే కవిత డ్యామేజ్ సిగ్నిఫికెంట్గా లేదు యాజ్ ఆఫ్ టుడే. పార్టీ నుంచి ఎవరు పెద్ద సీనియర్లు వెళ్ళింది లేదు, పార్టీ శ్రేణులు పెద్దగా వెళ్ళింది లేదు. అందువల్ల కవిత ఛాలెంజ్ ఊహించిన స్థాయిలో ఏమీ లేదు.
తర్వాత బీజేపీ లోక్సభ ఎలక్షన్లో 35% ఓటింగ్ తెచ్చుకొని ప్రధాన ప్రతిపక్ష స్పేస్ను ఆక్రమిస్తే కేవలం 2 ఏళ్లలో బీజేపీ కంప్లీట్గా వెనక్కిపోయింది. స్వయంకృత అపరాధాలతో, సెల్ఫ్ గోల్స్తో. తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి, ఇంకో 16 వెళ్ళిపోయి, 2/3 వెళ్ళిపోయి అసెంబ్లీ శాసనసభ పక్షం కాంగ్రెస్లో మెర్జ్ అవుతుంది అనుకునే దశలో ఆ 10 దగ్గరే ఆగిపోయింది. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ కాస్త మళ్ళీ ఆశలు చిగురించి, సో మళ్ళీ ఈవెన్ స్థానిక ఎన్నికల్లో కూడా సాధారణంగా ప్రతిపక్ష పార్టీ పర్ఫామ్ చేసే స్థాయి కన్నా ఇంకా బెటర్ స్థాయిలో పర్ఫామ్ చేసి, అఫ్ కోర్స్ కాంగ్రెస్కే మెజారిటీ రావచ్చు, బట్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా చివరి 1 వీక్ వరకు గెలుస్తాననే రాజకీయ వాతావరణాన్ని తేగలిగింది. సో ఇవన్నీ కూడా 2023 to 2026. ఇప్పుడు నెక్స్ట్ అంటే ఈ థర్డ్ ఫేజ్లోని సెకండ్ డైమెన్షన్ అంటే మీకు 2014 to 23 మధ్య కాలంలోమో మిడ్ టర్మ్ వరకు బాగా ఉండి తర్వాత దెబ్బతిన్నది. ఇప్పుడు ఏమో ఈ థర్డ్ ఫేజ్లో మిడ్ టర్మ్ వరకు వీక్గా ఉండి ఇప్పుడిప్పుడే కాస్త ఆశలు చిగురిస్తున్నారు. అందువల్ల ఈ 26th యానివర్సరీ టీఆర్ఎస్కు ఖచ్చితంగా ఒక ఉత్సాహభరితమైన వాతావరణానికి అవకాశం ఉన్న సందర్భం. ఇంకో 2 ఏళ్ల కిందైతే ఇది ఉండేది కాదు. కానీ ఇళ్ళకనే పండుగ అవుతుందా? కాదు. అందుకే మీరు ఏం చేంజ్ కావాలి అని, చేంజ్ కూడా కనబడుతుంది. ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది చూడండి. ఒకటి, మేము కూడా నేర్చుకోవాలి, నాయకత్వం కార్యకర్తలతో మిళితం కావాలి, తెలుగుదేశం పార్టీలో ఈ కల్చర్ ఉంది, మా దాంట్లో లేదు అని కేటీఆర్ అంగీకరించారు. గమనించండి. సో అంటే నేను చాలాసార్లు చెప్పాను, కేసీఆర్ను ఓడించిన 2023లో ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కన్నా కూడా యాటిట్యూడ్ పైన తీర్పది. అంటే కేసీఆర్ యాటిట్యూడ్ను ప్రజలు అంగీకరించలేకపోయారు, పార్టీలోనే అంగీకరించలేకపోతున్నారు. సో అందువల్ల ఆ యాటిట్యూడినల్ చేంజ్ తీసుకురావాలి అని, అందుకే మీకు కేసీఆర్ జగిత్యాల వెళ్ళాడు, కేసీఆర్ ఇవాళ తెలంగాణ భవన్కి వస్తున్నాడు. ఎందుకంటే కవిత కూడా నరేటివ్ బిల్డ్ చేస్తుంది, సారు రారు, మన సారు రారు, ఎందుకంటే సారు మారారు అని, మన మనిషి కాదు మర మనిషి, మారిన మనిషి అని కవిత నరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఆయన ఎప్పుడు మారలే, మొదటి నుంచి అంతే అని వాళ్ళు చెప్తున్నారు. సో టీఆర్ఎస్ ఏంటంటే మొదటి నుంచి అంతే అని కాంగ్రెస్ బీజేపీ చెప్తున్న దాన్ని, మారిన మనిషి అని కవిత చెప్తున్న దాన్ని కాదు, ఆయన మనిషే మంచివాడు అని చెప్పడం వీళ్ళ ఉద్దేశం. సో అందువల్ల ఒకటి లీడర్షిప్ యొక్క యాటిట్యూడినల్ చేంజ్, అందుకే కార్యకర్తల దగ్గర అవుతాం అని మొదలు పెట్టారు. రెండవది శిక్షణ, టీడీపీ నుంచి కూడా నేర్చుకోవాలి అని ఉన్నారు. సో కార్యకర్తలను సుశిక్షితులుగా మారుస్తాం అనేది రెండవది చెప్తున్నది టీఆర్. సో అలాగే మీకు క్రియాశీలకంగా అపోజిషన్ స్పేస్లో మొదటి నుంచి ఉన్నారు. థ్యాంక్స్ టు బీజేపీ ఇంకా క్రియాశీలకంగా ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది, ఎందుకంటే పోటీ లేదు కనుక. సో మన అందువల్ల టీఆర్ఎస్ ఇంకా మరింత క్రియాశీలకంగా ఉండేటువంటి ఫేజ్, అంటే ఫస్ట్ ఫేజ్లోనే క్రియాశీలకంగా ఉన్నప్పుడు ఫస్ట్ ఫేజ్ కాస్త పోతున్న దశలో ఉన్నట్టు కనిపిస్తుంది, మీకు ఎక్కువ ఉత్సాహంగా అంటారు కదా. సో అందువల్ల టీఆర్ఎస్కి ఏంటంటే ఆర్గనైజేషనల్ వీక్నెస్ కూడా చాలా ఎక్కువ. ఎందుకంటే 2014లో ఎవరో సీనియర్ కేసీఆర్ సన్నిహితున్న మంత్రి పోయి చెప్పాడు, మనం ఏదో ఉద్యమ ఊపులో వచ్చేసినాం, కానీ కాస్త మనం జిల్లా పార్టీని స్ట్రెంథెన్ చేద్దాం, మనం పార్టీని గ్రాస్ రూట్ క్షేత్రస్థాయిలో నిర్మిదాడు. కేసీఆర్ ఏమన్నాడు, ఏం చేసి మనం అధికారంలోకి వచ్చినాం 2014లో. సో ఇవన్నీ అందుకంటే అందువల్ల ఈ బలమైనటువంటి క్షేత్రస్థాయి నాయకత్వాన్ని ఇలాంటి చాలా పార్టీలో నిర్మించారు. కాంగ్రెస్లో అదే లోపం, మీకు ఈవెన్ వైసీపీలో అదే లోపం. పార్టీ ఉండొచ్చు కానీ క్షేత్రస్థాయిలో బలమైన నాయకత్వం, టీఆర్ఎస్ కూడా అదే రూపం. ఎందుకంటే ఈ నాయకత్వానికి ఒక అభద్రతా భావం ఉంటుంది, కిందోడు బలంగా ఉంటే నాకు ఎసరొస్తుందేమో అనే భయం ఉంటుంది. ఆ భయం ఆ పార్టీలు దెబ్బతింది. టీడీపీలో మీకు అదొక అడ్వాంటేజ్, క్షేత్రస్థాయిలో చాలా బలమైన నాయకత్వం ఉంటుంది. మీకు ఎక్కడికక్కడికి బలమైన నాయకుడు. అప్పుడు తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి మీకు ఇది కనబడుతుంది. మీకు అంతటా ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు నుంచి ఉత్తర తెలంగాణలో ఎర్రవల్లి దయాకర్ వరకు మీకు ఆ లీడర్షిప్ ఉంటుంది. చూడండి మీరు, తొనిలో యనమల రామకృష్ణ నుంచి తుక్కుగూడలో దేవేంద్ర గౌడ్ వరకు. సో ఆ లీడర్షిప్ అనేది టీడీపీలో ఉంటుంది. మీకు ఇక్కడ ఆ లీడర్షిప్ అనేది లేదు. టీఆర్ఎస్లో క్షేత్రస్థాయి వటవృక్షాల లాంటి
నాయకత్వం లేదు. కాంగ్రెస్లో ఉన్నంత కూడా లేదు. కాంగ్రెస్లో కనీసం మీరు ఒక 20-30 మంది వెళ్తారు, వాళ్ళు ఏమన్నా సొంతగా గట్టెక్కించుకోగలుగుతారు, బలంగా పోటీ ఇవ్వగలుగుతారు, గెలిచినా గెలవకపోయినా. టీఆర్ఎస్లో లీడర్షిప్ను వీక్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే అది మరి కారణాలు ఏదైనా ఆ అభద్రతా భావం నుంచి నాయకత్వం బయటపడకపోతే పార్టీ బలపడదు. ఎందుకంటే కష్టకాలంలో పార్టీని ఇమ్యూనిటీగా పనిచేసి నిలబెట్టేది క్షేత్రస్థాయి నాయకత్వమే. తెలుగుదేశం అనుభవం అదే కదా. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర రెడ్డి మరణం వల్ల వచ్చిన సానుభూతి విలువను, తెలంగాణ ఉద్యమాన్ని తట్టుకొని 2014లో పవర్లోకి రాగలిగారు. జగన్మోహన్ రెడ్డి దాడిని కూడా తట్టుకొని 2024లో రాగలిగారు కదా. సో అందువల్ల ఇవన్నీ మార్చుకోగలిగితే టీఆర్ఎస్కు అడ్వాంటేజ్.